we are called to be wise people. మనం జ్ఞానం గల వారిగా ఉండడానికి పిలువబడ్డాం. Moses prays in one of the Psalms, Lord, help me to present you a heart of wisdom when I meet you. ఒక కీర్తనలో మోషే ఈ విధంగా చెప్తున్నాడు, ప్రభువా నేను నిన్ను కలుసుకున్నప్పుడు జ్ఞానము గల హృదయం నీకు అర్పించినట్లుగా చేయుడి. Many times we think that knowledge and wisdom are both are same. చాలా సార్లు మనం తెలివి జ్ఞానము రెండు ఒకటే అనుకుంటాము. Knowledge is different, wisdom is different, entirely different. తెలివి వేరు, జ్ఞానము వేరు. ఈ రెండు చాలా చాలా వేరైనవి. Knowledge is what you can get by reading, by studying, by meditating. You can get knowledge. చదవడం ద్వారా మనం దాని మీద ధ్యానించడం ద్వారా మనం జ్ఞానం సంపాదించుకోవచ్చు, లేకపోతే తెలివి సంపాదించుకోవచ్చు. We read about the tree of life first of all in the Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం తెలివినిచ్చే వృక్షఫలం గురించి, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షఫలం గురించి చదువుతాం. Brother, can you read from chapter 3 verse 21 to 24? ఆదికాండము 3వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుతాం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. So we find that in verse 21, we find that God is taking care of the mess that the devil has done in their life. ఇక్కడ 21వ వచనంలో మనం ఏం చూస్తామంటే, ఈ సైతాను లేకపోతే అపవాది ఆదాము అవ్వల జీవితంలో కలిగించిన ఆ యొక్క చెడునంతటిని, లేకపోతే ఆ దుర్భరమైన స్థితి అంతటిని దేవుడు చక్కపరచడాన్ని మనం చూస్తాం. Devil made them to sin and made them naked, and they made them to run away from the presence of God. ఈ అపవాది వారు పాపం చేసేటట్లుగా వారిని బట్టలు లేని వారిగా చేసి వారి దేవుని యొక్క సన్నిధి నుంచి పారిపోయే వారిగా చేస్తుంది. And immediately God takes the first step and comes down to restore that relationship. వెంటనే దేవుడు ఆ యొక్క సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆకాశం నుండి దిగి వస్తున్నారు. That is the heart of God. అది దేవుని యొక్క హృదయమై ఉంది. When you find that you have made a mess, and if you are more godly, you will make the first step. మీరు మీ జీవితంలో ఏదో పొరపాటు చేసి మీరు కనుక తప్పు చేసినట్లయితే మొదటి మెట్టుగా. And now could you kindly read verse 22, brother? 22వ వచనం చూద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించనేమో అని. So Adam and Eve, they ate from the tree of knowledge. ఆదాము హవ్వ మంచి చెడుల తెలివి నుంచి వృక్ష ఫలం నుంచి తిన్నారు. He says that they have become like one of us. వారు మన వంటి వారు, మనలో ఒకరి వంటి వారు అయ్యారు అని అంటున్నారు. One of us means Father, Son and the Holy Spirit. You know, Trinity. ఒకరి వంటి వాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల లాగా. And then he says now they will come and eat of the tree of life and live forever. వాళ్ళు వచ్చి జీవవృక్ష ఫలం కూడా తీసుకుని ఎప్పటికీ అలా జీవించే వారి కింద ఉంటారు. The fruit of the tree of life will give eternal life. ఈ జీవవృక్ష ఫలము నిత్యము జీవించేటట్లుగా వారికి చేస్తుంది. Therefore the Lord God sent him out. అందుకని దేవుడైన యెహోవా వారిని బయటికి పంపించేశారు. And today, if you want to eat the tree of life, there is a possibility which God has given to us, that is given in verse 24. ఈ దినమందు మీరు ఈ జీవవృక్ష ఫలం తినాలి అంటే దానికి సాధ్యమయ్యేటట్లుగా దేవుడు చేశారు. అది 24వ వచనంలో ఉంది. And he says there's a flaming sword which turned around every direction to guard the way of the tree of life. అక్కడ ఖడ్గజ్వాలలు నిలవబెట్టున్నారు, అటు ఇటుగా కావలు కాయడానికి జీవవృక్షమునకు. So this sword has to fall on you. ఈ యొక్క ఖడ్గజ్వాల, ఈ ఖడ్గము నీ మీద పడవలసి ఉంది. That sword should fall on me.
ఆ ఖడ్గము నా మీద పడవలసింది. Then I can get the tree of life, the fruit of the tree of life. అప్పుడు ఈ యొక్క జీవ వృక్ష ఫలము నాకు దొరుకుతుంది. What is that flaming sword? The flaming sword is a cross, as we understand in the new covenant. ఈ యొక్క ఖడ్గజ్వాల ఏంటంటే మనం అర్థం చేసుకున్నట్లుగా అది కొత్త నిబంధనలో ఉన్న సిలువ. Proverbs chapter 3, we can read a little more about the tree of life. సామెతలు 3వ అధ్యాయము ఈ యొక్క జీవవృక్ష ఫలం గురించి ఇంకా ఎక్కువగా మనం తెలుసుకుంటాం. Chapter 3 verse 13. సామెతలు 3వ అధ్యాయము 13వ వచనము. Chapter 3 verse 13, it says, how blessed is the man who finds wisdom. జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు. And then it says in verse 18, 18వ అధ్యాయంలో ఇలా చెప్పడం, she is the tree of life to those who take hold of her. దాన్ని అవలంబించే వారికి అది జీవవృక్షము. So we can say that it says the Lord by wisdom founded the earth, verse 19. So you find that the tree of life is same as the fruit of the tree of life is same as having wisdom. ఇక్కడ మనం ఏం చూస్తామంటే 19వ అధ్యాయంలో జ్ఞానం వల్ల యెహోవా భూమిని స్థాపించినది. ఇక్కడ జీవవృక్ష ఫలము అంటే జ్ఞానము అని మనం చూస్తున్నాం. And we read a little more clearly in Proverbs, in Revelation chapter 3, chapter 2. ఇంకొంచెం స్పష్టంగా ప్రకటన 2వ అధ్యాయంలో మనం చదువుతాం. That is when he writes to the church. He says, ఇక్కడ సంఘమునకు రాసేటప్పుడు ఈ విధంగా రాయబడి ఉంది. Ephesus church he writes. ఎఫెసీ సంఘమునకు రాసేటప్పుడు then he says in verse chapter 2 verse 7. 2వ అధ్యాయము 7వ వచనం. He who has an ear, let him hear what the Spirit says to the churches. To him who overcomes, I will grant to eat of the tree of life which is in the paradise of God. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును కాక, జయించువానికి దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. So beloved brothers, beloved sisters, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, if you want to taste the fruit from the tree of life, జీవవృక్ష ఫలమును గనుక నువ్వు రుచి చూడాలనుకుంటే, to him who overcomes, జయించువానికి అని ఇక్కడ రాయబడి ఉంది. Every day we have lot of opportunities and temptations in life. ప్రతిదినం కూడా మన జీవితంలో చాలా అవకాశములు, శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. And the Lord says, if you die and take up the cross and die, then there will be some fruit in you, and that is called the fruit from the tree of life. That means wisdom. ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు గనక అలా ప్రతిదినం చనిపోయి సిలువను ఎత్తుకునే వారి కింద ఉంటే మీ జీవితంలో ఫలం ఉంటుంది, అదే జీవవృక్ష ఫలము. Then you may ask me, brother, then what is the connection between fear of God and wisdom? అప్పుడు మీరు అడగవచ్చు, సహోదరుడా, దేవునికి ఎంత భయం కలిగి ఉండడానికి, జ్ఞానం కలిగి ఉండడానికి సంబంధం ఏంటండి? If you fear God, you will overcome. Simple. నువ్వు దేవుని యందు భయం గలవాడవైతే నువ్వు జయించేవాడి కింద ఉంటావు. Why we do not overcome? Why we do not resist temptation? Why we do not overcome sin? ఎందుకు మనం పాపము జయించలేకపోతున్నాం? మనం ఎందుకు ఎదిరించలేకపోతున్నాం? When we do not overcome sin, that means we have no fear of God. మనం జయించలేకపోతున్నాము అంటే దాని అర్థం దేవుని భయం మనలో లేదు అని. When we fear God, that means we are overcoming. మనకి దేవుని భయం ఉంది అంటే దాని అర్థం మనం జయిస్తున్నాము. You know, it says about Moses, it says in Psalm 103. కీర్తనలు 103వ అధ్యాయంలో మోషే గురించి ఈ విధంగా చెప్పబడింది. Psalm 103, it says. కీర్తనలు 103. It says, verse 7, he made known his ways to Moses and his acts to the sons of Israel. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. Do you know the ways of God, dear brother, dear sister? దేవుని యొక్క మార్గములు నీకు తెలుసా సహోదరుడా, సహోదరి? When you know the ways of God, that means you have wisdom. దేవుని యొక్క మార్గములు గనుక నీకు తెలిసినట్లయితే నీకు జ్ఞానం ఉందని దాని అర్థం. You have the wisdom, you are overcoming, and then you know the ways of God. నీకు జ్ఞానం ఉంది, నువ్వు జయించేవాడి కింద ఉన్నావు, అప్పుడు దేవుని మార్గములు నీకు తెలుస్తున్నాయి.
Moses knew the ways of God. మోషేకి దేవుని మార్గములు తెలుసు. Do you know the ways of God, or do you see only the work of God? దేవుని యొక్క మార్గములు నీకు తెలుసా, లేకపోతే ఆయన క్రియలు మాత్రమే నీకు కనిపిస్తున్నాయా? When we see the work of God, you are a child. దేవుని యొక్క క్రియలు మాత్రమే నీకు కనిపిస్తున్నాయంటే నువ్వు ఇంకా బాలుడుగానే ఉన్నావు. But as we grow, we see the ways of God. మనం ఎదుగుతున్న కొలది దేవుని మార్గములు చూచే వరకు ఉంటాం. We know, oh, this is how, Lord, you do. This is your wisdom, Lord. This is your way. అప్పుడు మనం అంటాం, ఇది మీ జ్ఞానం ప్రభువా, ఇది మీ మార్గము అంటాం. That human beings cannot understand. Only the Holy Spirit can teach you that. అది మానవ మాత్రులకు అర్థం కాదు, కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే దాన్ని బోధిస్తారు. And only then the Holy Spirit will give you wisdom. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు మీకు జ్ఞానమునిస్తారు. And when the Holy Spirit comes and tells you this is ways of God, then you become wise. పరిశుద్ధాత్ముడు వచ్చి ఇదే దేవుని మార్గం అని మీకు బోధించినప్పుడు మీరు తెలివి గల వారి కింద అవుతారు, జ్ఞానం గల వారి కింద అవుతారు. There is a word which is one of the descriptions of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క కూర్చున్న వివరణలో ఒక వివరణ ఏంటంటే, it says in Isaiah chapter 11. యెషయా గ్రంథము 11వ అధ్యాయము ఈ విధంగా చెప్పబడింది. It says about the Holy Spirit there in chapter 11. 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి Says in చెప్పబడింది. verse 2, the Spirit of the Lord, that means the Holy Spirit will rest on Jesus Christ. ఇక్కడ రెండో వచనం 11:2లో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు మీద అలా నిలిచి ఉంటారని రాయబడింది. And then, there are so many things it says: Spirit of the Lord, Spirit of wisdom, Spirit of understanding, Spirit of counsel, strength, Spirit of knowledge. And then it says, the last one, the sevenfold ministry of the Holy Spirit. The seventh one, it says, the Spirit of the fear of the Lord in verse 2, last part. ఆ రెండవ వచనం ఆఖరిలో యెహోవా భయము అతనికి ఇంపైన సువాసన కింద ఉండును, సువాసనగా ఉండును. The fear, the Spirit of the Lord is the fear of God. దేవుని భయము దేవుని ఆత్మ. We can say that if a person says that I'm filled with the Holy Spirit. ఎవరైనా వచ్చి నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానండి అని చెప్పారనుకోండి. How do you know that you are filled with the Holy Spirit? నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావని నీకు ఎలా తెలుసు? If you are filled with the Holy Spirit, you will have the fear of God. నీవు గనుక పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే నీకు దేవుని భయం ఉంటుంది. Apart from a lot of other things. ఇంకా చాలా విషయాలతో కూడా. The love of God will shed abroad in your heart. దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడుతుంది. So you find that the fear of God will be there. దేవుని భయం ఉండడం మనం కనుగొంటాం. Boldness to speak about Jesus will be there. యేసు ప్రభు గురించి ధైర్యంగా మాట్లాడడం అనేది ఉంటుంది. Real conviction when you speak God's word will be there. నీవు దేవుని వాక్యం మాట్లాడినప్పుడు అక్కడ నిజమైన ఉపదేశాత్మ ఉంటుంది. The Spirit of the Lord, the Holy Spirit will always lead you to fear God. Fear of the Lord will be there. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా దేవునికి భయపడేటట్లుగా నిన్ను నడిపిస్తారు. And when you have the fear of the Lord, then what will you have? You will have wisdom. దేవుని యొక్క భయం నీకుంటే ఏముంటుంది? దేవుని జ్ఞానం ఉంటుంది. That is why in John's Gospel, Jesus says, the Holy Spirit will lead you into all truth. అందుకే యోహాను సువార్తలో ఉంటుంది, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. Many people ask, what is wrong in this? What is wrong in that? Can I do this? Can I do this? Can I do this? Why? చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇందులో తప్పేంటండి, అందులో అది ఎందుకు చేయకూడదు, ఇది చేయొచ్చా, అది చేయకూడదా, చాలా అడుగుతూ ఉంటారు. ఎందుకు? Brother, the problem is you do not have the Holy Spirit. సహోదరుడా, అక్కడ సమస్య ఏంటంటే నీకు పరిశుద్ధాత్మ లేదు. The tree of life is not there. Life is not there. అక్కడ జీవమే లేదు. You see, it is just like simple. You are walking on the road, let's say. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలా అంటే మీరు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకుందాం. You have life. That means you are a living being. నువ్వు అలా నడుచుకుంటూ వెళ్తున్నావు అంటే నీలో జీవం ఉంది, నువ్వు అక్కడ జీవించున్న వాడివి. How do you know that whether you are living? నువ్వు జీవిస్తున్నావో నీకు ఎలా తెలుసు? One of the clearest signs is that if you find some dirt on the road, you don't stamp on that. నువ్వు జీవిస్తున్నావని ఎలా తెలుస్తుందంటే ఒక సూచన ఏంటంటే అక్కడ ఏదైనా
మురికిగా ఉంటే దాని మీద నువ్వు అడుగు వేయవు. You avoid that. దాన్ని నువ్వు తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటావు పక్క నుంచి. When the life in you tells that this is something wrong, this is dirty, I should not go there. నీలో ఉన్న జీవం ఏం చెప్తుందంటే ఇక్కడ ఏదో తప్పుగా ఉంది, ఇది మురికిగా ఉంది, నేను అక్కడికి వెళ్ళకూడదు అని చెప్తాను. And all these questions, is it right, is it right, is that wrong, is that wrong, is it okay for me to see that film, and is that okay for me to drink little wine? All these questions will go. అప్పుడు కనుక నీలో జీవం ఉంటే, పరిశుద్ధాత్ముడు కనుక నీలో ఉంటే, ఇదెందుకు చేయకూడదు, అదెందుకు చేయకూడదు, ఆ సినిమాని చూడొచ్చా, ఇదెందుకు చూడకూడదు, కొంచెం వైన్ తాగొచ్చా, తాగకూడదా, ఇలాంటి ప్రశ్నలు అన్ని పోతాయి. Recently somebody asked, is there anything wrong in drinking wine? I am not troubling anybody. ఇటీవల నన్ను ఒకరు అడిగారు, వైన్ తాగడంలో తప్పేమైనా ఉందండి, నేను తాగి ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు అని. And then I said, well, even if you drink some LSD or marijuana also, you are not troubling anybody. LSD, some drugs, some drugs, LSD and marijuana, ganja and all that. marijuana, ganja, LSD లాంటి డ్రగ్స్ తీసుకున్నా కానీ నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి అదేం పర్లేదా అని నేను అడిగా. You are not troubling anybody, is it okay? నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, గంజా తీసుకున్నా కానీ అది ఓకేనా నేను అడిగాను. Then he said, yeah, no, that's wrong, that's wrong. అప్పుడు తను అన్నాడు, లేదండి అలా చేయకూడదు, తప్పు అన్నాడు. See, so don't say that whether I am troubling somebody or not troubling somebody. That is not the question. You are asking the wrong question. అక్కడ సమస్య నువ్వు ఇతరులు ఇబ్బంది పెడుతున్నావా లేదా అన్నది కాదు సమస్య, అది నీ తప్పైన ప్రశ్న అది. When you have got life, when you have the tree of life, that means you allow the sword to fall on you. You will have the life in you, dear brother, dear sister. నీలో జీవం ఉంటే ఆ జీవ వృక్ష ఫలము కనుక నువ్వు తీసుకున్నట్లయితే నీవు ఆ ఖడ్గ జ్వాలను నీ మీద పడడానికి అనుమతిస్తావు. And when you hear something, when you see something, you know that this is not right. నువ్వు ఏదైనా చూసినప్పుడు లేకపోతే ఏదైనా విన్నప్పుడు ఇది సరైనది కాదు అని నీకు తెలుస్తుంది. The Holy Spirit will tell you immediately, no, this is not right. There is something wrong here. పరిశుద్ధాత్ముడు వెంటనే చెప్తారు, ఇది సరికాదు, ఇందులో ఏదో తప్పు ఉంది. Something wrong here. ఇక్కడ ఏదో సరిగా లేదు, తప్పేదో ఉంది ఇక్కడ. I don't know what is wrong, but I know that it is wrong. ఏం తప్పో నాకు తెలియదు కానీ ఇక్కడ ఏదో తప్పు ఉంది మాత్రమే నాకు తెలుస్తుంది. That is the result of the fear of God, and that is wisdom. అదే దేవుని యొక్క భయం కలిగి ఉండడం యొక్క ఫలితము, దాన్నే జ్ఞానం అంటాం. That means you are allowing the cross to operate in your life. అంటే సిలువ నీ జీవితంలో క్రియ చేయనట్లుగా నువ్వు అనుమతిస్తున్నావు. The Holy Spirit operates on you. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తారు. And you tend to eat of that tree of life. నువ్వు ఆ యొక్క జీవవృక్ష ఫలమును తినడానికి ఇష్టపడతావు. And there is life in you. అప్పుడు నీలో జీవం ఉంటుంది. Therefore, that life attracts you towards godly things. ఆ జీవము నిన్ను దేవుని విషయముల వైపు ఆకర్షితుడిగా చేస్తుంది. The same time, that life of God repels you from certain things. అదే సమయంలో ఆ దేవుని యొక్క జీవము వేరే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా చేస్తుంది. I don't know whether you understand what I'm trying to say. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా నాకు తెలియదు. Beloved brothers, beloved sisters, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, it will attract you towards godly things. దేవుని విషయముల వైపు ఆ జీవం మిమ్మల్ని ఆకర్షితులుగా చేస్తుంది. And it will automatically repel you from certain other things. వేరే వాటి నుంచి వికర్షించేటట్లుగా, వాటి నుంచి దూరంగా వెళ్ళిపోయేటట్లుగా చేస్తుంది. If you have got only knowledge, మీకు కేవలము తెలుగు మాత్రమే ఉంటే, knowledge means you will try to justify yourself. You say, what is wrong in that, what is wrong in this, I'm not troubling anybody. అంటే మీకు తెలుగు ఉంటే మీరేమంటారంటే అందులో తప్పేంటండి, ఇందులో తప్పేంటండి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. Can you show me a verse that we should not go for cinemas? సినిమాకి వెళ్ళకూడదని ఎక్కడైనా వాక్యం చూపించండి. Can you show me a verse which says that thou shalt not smoke cigarettes? మీరు సిగరెట్ తాగకూడదని ఎక్కడైనా వాక్యం ఉందా? These are the people who are not born again. These are the people who are not led by the Holy Spirit. These are the people who are going by knowledge, the tree of knowledge of good and evil. వీరు తిరిగి జన్మించిన వారు కాదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారు కాదు. వాళ్ళు కేవలము మంచి చెడ్ల వృక్ష ఫలం బట్టి నడిపించబడుతున్నవారు. Seek for the power of the Holy Spirit, beloved brothers and sisters. పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు వెతకండి ప్రియ సహోదర సహోదరి. Do not deceive yourself that you are filled with the Holy Spirit. నేను ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నింపడ్డానని చెప్పి నిన్ను మోసం చేసుకోవద్దు. Please, even if you are speaking in tongues,
if you do not have this, what I am speaking today, then you can't say that you are filled with the Holy Spirit. I got my own doubts. భాషలు మాట్లాడే వరం మీకున్నప్పటికి కూడా నేను ఇద్దరి ముందు మాట్లాడేది మీలో కనుక లేనట్లయితే మీరు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడలేరు. When you అది are నాకు ఇంకా filled, అనుమానమే. when you are filled with the Holy Spirit, when you are controlled, when you are filled and guided by the Holy Spirit, you will repel, you will hate sin. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లయితే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడినట్లయితే పాపము నుంచి నువ్వు దూరంగా వికర్షితుడు అయిపోతావు, దూరంగా వెళ్ళిపోతావు దాని దగ్గర నుంచి. Take up the cross. సిలువను ఎత్తుకోండి. And then you can get into the tree of life, the fruit of the tree of life. అప్పుడు నీకు జీవవృక్ష యొక్క ఫలము దొరుకుతుంది. Yeah. Otherwise, we can have knowledge where this is right, this is wrong. What is wrong? Can you show me a verse? And how do you say that, brother? It was like that. It was like this. You can keep on arguing. లేకపోతే కేవలం తెలుగు మాత్రమే ఉండి ఆ వాక్యం చూపించండి, ఈ వాక్యం చూపించండి, అది కరెక్టే కదా, ఇది ఇలా ఉంది కదా అని మీ వాదనలు పెట్టుకుంటూనే ఉంటారు. As the Holy Spirit led you, I want to speak to you about 3 areas, if time permits. పరిశుద్ధాత్ముడు నడిపించే కొలది నేను 3 విషయముల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సమయం 3 areas where the Holy Spirit can check whether you have a fear of God. దేవుని యొక్క భయం నీకు ఉందా లేదా అని మిమ్మల్ని పరీక్షించుకోవడానికి ఇంకా 3 అంశాలు ఉన్నాయి. For example, the first area which I want to talk to you about is the work life. All of us are working, whether you are a student or a worker, all of us work somewhere. మొదటిది వాటిలో ఏంటంటే మనం పని చేసే విధానం. మనమందరం పని చేస్తున్నాం, ఒక విద్యార్థిగానో లేకపోతే ఉద్యోగం చేసేవారుగానో మనం ఎక్కడో ఒక చోట పని చేస్తున్నాం. Does the Holy Spirit convict you when you waste time? నువ్వు సమయమును పాడు చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తున్నారా? When you argue and fight with your boss, does the Holy Spirit convict you? మీ యొక్క అధికారితో మీరు వాదములు పెట్టుకుని ఆయనతో దెబ్బలాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పిస్తున్నారా? I remember once I was traveling in the bus and in the daytime on the previous day, I think, on the previous day, I had an argument with my boss. ఒక రోజు నేను బస్సులో ప్రయాణిస్తున్నాను, పగలపూట. ఆ ముందు రోజే మా బాస్ తో నాకు చిన్న వాదనం జరిగింది. I was going for a meeting. నేను మరుసటి రోజు ఒక మీటింగ్ కి వెళ్తున్నాను. And then I was standing in the bus stand. బస్ స్టాండ్ లో అలా నుంచున్నాను. And then the Holy Spirit spoke to you. అప్పుడు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడారు. Was that the way right? The way in which you spoke to your boss? Was it right? మీ బాస్ తో మాట్లాడిన పద్ధతి సరైనదేనా? I said, yes, Lord, it was wrong. అప్పుడు నేను అవును ప్రభువా నేను తప్పు చేశాను. Then you had apologized to him before you go for that meeting. అప్పుడు నువ్వు ఆ మీటింగ్ కి వెళ్ళక ముందు నువ్వు ఆయనతో క్షమాపణ అడుగు. And immediately I called him. నేను వెంటనే ఆయనకి ఫోన్ చేశాను. And I said, sir, yesterday when we were talking, I got very angry with you because you were not understanding what I was saying. Whatever it is, I got angry with you. I'm very, very sorry. Please forgive me. సార్, నిన్న మనం మాట్లాడుకునేటప్పుడు మీ మీద నాకు చాలా కోపం వచ్చింది. నేను మాట్లాడేది మీరు అర్థం చేసుకోవట్లేదని నాకు చాలా కోపం వచ్చింది. ఏదైనా కానీ నేను కోపగించుకున్నాను, దయతో నన్ను క్షమించండి అని నేను అడిగాను. Please forgive me. దయచేసి నన్ను క్షమించండి. And when I meet you, I'll speak to you again. మరలా నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు మీతో మాట్లాడతాను. And immediately he laughed and he said, it's okay, Joseph. It doesn't matter. Leave it. It's all right. Forget it. అప్పుడు వెంటనే ఆయన నవ్వేసి, పర్లేదు జోసెఫ్, ఏం పర్లేదు, దాన్ని అక్కడితో వదిలేసాయి అని చెప్పేసాను. All these things happen in an office. ఆఫీసులో ఇవన్నీ జరుగుతాయి. That is okay. I said, no, sir, on my part it was wrong and I want to apologize. ఆఫీసులో ఇవన్నీ జరుగుతాయంటే, లేదు సార్, నా వైపు తప్పు జరిగింది, నేను అందుకే క్షమాపణ అడగాలనుకుంటున్నాను. Do you have the fear of God? దేవుని భయం నీకుందా? He was younger to me in age. ఆయన వయసులో నాకంటే చిన్నవాడు. But he was my boss. కానీ నా పై అధికారి ఆయన. Age is unimportant. అక్కడ వయసు ప్రాముఖ్యము కాదు. He is my boss and I am not supposed to speak to him like that. ఆయన నా బాస్, ఆయనతో నేను ఆ విధంగా మాట్లాడకూడదు. Does the Holy Spirit speak to you about these things? ఇలాంటి విషయముల గురించి పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నారా?
Do you speak evil about your boss to others, the colleagues? This is one of the biggest venom in the office environment. ఆఫీసులో ఉన్న ఒక పెద్ద విషయం ఏంటంటే నీ సహోద్యోగులతో మీ యొక్క బాస్ గురించి చెడుగా మాట్లాడు. Wherever it is, whichever office it is, there is a boss, whether it is a college or a hospital or anywhere. ఎలాంటి ఆఫీస్ అయినా, కాలేజ్ అయినా, హాస్పిటల్ అయినా ఓ బాస్ ఉంటారు. But does the Holy Spirit convict you? కానీ అలా మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పిస్తున్నారా? Fear God. If Jesus was with you, will you speak like this? దేవునికి భయపడు. యేసు ప్రభు గనుక నీతో కనుకుంటే నువ్వు అలా మాట్లాడతావా? Forget about Jesus. If another brother was with you, will you speak like that? యేసు ప్రభుని అలా పక్కన పెట్టండి. ఇంకో సహోదరుడు నీతో ఉంటే నువ్వు అలా మాట్లాడతావా? Now the very Holy Spirit is with you. You are not fearing God. పరిశుద్ధాత్ముడే నీతో ఉన్నారు కానీ నువ్వు భయపడవు దేవునికి. These days I'm hearing a lot of people, recently 2 people told me about something which I've never heard in my life. Of course I've heard once somebody does that, but I didn't know that it was so common. ఇటీవలే ఇద్దరు నాతో మాట్లాడారు. ఇది వరకు నేను ఎప్పుడు వినలేదు, ఒకసారి విన్నాను కానీ ఇప్పుడు అది చాలా సాధారణంగా జరుగుతున్న విషయం అని తెలుసుకున్నాను. This is impersonation. That is impersonation. That means instead of I write the exam, my friend comes and writes that I am Joseph Kiribula, and he writes the exam. అంటే ఆ వ్యక్తికి బదులుగా వేరే వ్యక్తి వెళ్ళి పరీక్ష రాయటం. That is called impersonation. Impersonation. Yeah. ఇంపర్సనేషన్ అంటారు. అంటే ఆ వ్యక్తికి బదులుగా వేరే వ్యక్తి పరీక్ష రాయటం. I find that people talk about it so casually. అది చాలా సాధారణమైన విషయంగా మనుషులు మాట్లాడుకోవడం నేను వింటున్నాను. They speak very lightly about it. అదేదో చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. And they don't feel that it is a sin which they have committed. అది వారు చేసిన పాపం అని వారు గ్రహింపలేకపోతున్నారు. Why? ఎందుకు? No fear of God. దేవుని భయం లేదు. There is no fear of God. అక్కడ దేవుని భయం లేదు. Lord says, when I look down upon the sons of men, I see no fear of God. దేవుడు ఆకాశం నుండి మన నరులను చూసినప్పుడు వారికి దేవుని భయం లేదని చూస్తున్నారు. And then that person passes and that person joins the work or joins a postgraduate degree or whatever it is. What type of person that will be to that company? ఇప్పుడు ఆ వ్యక్తికి బదులుగా ఒక వ్యక్తి పరీక్ష రాస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తి పాస్ అయిపోతాడు. ఆ కంపెనీలో జాయిన్ అయిపోతే ఆ కంపెనీలో ఎలాంటి పని చేయగలడు ఆయన? The camera will be showing towards that the real person, and the other person will be sitting by the side of it and answering all the questions. కెమెరానేమో అసలైన వ్యక్తి మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. పక్కన వేరే వ్యక్తి కూర్చొని పరీక్ష రాసేస్తూ ఉంటారు. And this is very prevalent. ఇది చాలా ఎక్కువగా జరుగుతున్న విషయం. I heard that it started during the COVID. ఈ కోవిడ్ టైంలో ప్రారంభమైందని నేను విన్నాను. Now people find that is so easy, and many times the interviews are, that is online interviews and online tests and all that. So it's very easy. ఇప్పుడంతా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు అన్ని ఆన్లైన్ లో వచ్చేసినాయి కాబట్టి. That is all right for the world. అది లోకానికి ఓకేనేమో. But what about you? కానీ నీ సంగతి ఏంటి? Beloved brothers and sisters, if you are a born again child of God, you should repent deeply about that. ప్రియ సహోదర సహోదరి, నువ్వు తిరిగి జన్మించిన దేవుని కుమారుడు, దాని గురించి లోతుగా పశ్చాత్తాపడాలి. Copying in the exam has become very prevalent. ఎగ్జామ్‌లో కాపీ కొట్టడం అనేది చాలా సాధారణంగా జరిగిపోతుంది. We have to teach our children that copying in the exam is out. You are a child of God, you have to fear God. కాపీ చేయడం ఎగ్జామ్‌లో తప్పు. నువ్వు దేవుని కుమారుడివి, దేవునికి భయపడాలని మన పిల్లలకు బోధించాలి మనం. The Sunday class, that is what the teacher should teach them instead of all the stories. ఈ సండే స్కూల్లో కూడా కథలకు బదులుగా ఇవన్నీ మన పిల్లలకు నేర్పించాలి. They have to teach them the fear of God. దేవుని యొక్క భయం మన బిడ్డలకు బోధించాలి. Recently I heard that there are people who write projects and theses for you. Instead of you writing, somebody else is doing, and somebody else will submit and you will get the marks. You only have to pay cash. ఇటీవల నేను ఏమన్నానంటే, మీకు బదులుగా వేరే ఒకళ్ళు ప్రాజెక్టులు చేసేస్తారు, రీసెర్చ్లు చేసేస్తారు. నువ్వు వాళ్ళకి డబ్బులు కడితే చాలు, వాళ్ళని బదులు చేసి పడేస్తారు. Does the Holy Spirit convict you? పరిశుద్ధాత్మని నువ్వు ఒప్పిస్తున్నారా? Does the Holy Spirit convict you, beloved brothers and sisters?
పరిశుద్ధాత్ముడు నేను ఒప్పిస్తున్నారా ప్రియ సహోదరుడా సహోదరి? And these things don't convict us, and we don't repent, and therefore that what is the result of that? We find that we don't become wise and we don't grow spiritually. ఇవి మనల్ని ఒప్పించు, మనం పశ్చాత్తాపడం. దానివల్ల ఏమవుతుందంటే మనం జ్ఞానం కలవారుగా మారం, ఎప్పటికీ ఆత్మీయంగా ఎదగము. We are not growing spiritually. ఆత్మీయంగా మనలో ఎదుగుదల ఉండదు. ఇంకా Our spiritual life becomes so shallow. మన ఆత్మీయ జీవితం చాలా లోతులేనిదిగా ఉంటుంది. We remain as children. మనం బిడ్డల కిందే ఉండిపోతాం ఇంకెప్పటికీ. That is not God's will, beloved brothers and sisters. ఆ దేవుని చిత్తం కాదు ప్రియ సహోదరుడా We సహోదరి. should be men of God, women of God in wisdom. మనం జ్ఞానం విషయంలో మనుషులు దేవుని మనుషులుగాను, దేవుని భయం కలిగిన జ్ఞానం కలిగిన స్త్రీలుగాను ఉండాలి. That will only come through the being guided and empowered by the Holy Spirit, which will always lead you to fear God. ఎప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడిన వారి కింద మనం ఉంటాం. The second area which I would like to touch upon is the money. రెండోదిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ధనము. There is nothing wrong in borrowing a particular some money from in an emergency. అత్యవసరతలో వేరే ఒకరి దగ్గర నుంచి డబ్బులు అప్పుగా తీసుకోవడంలో తప్పులేదు. I had to borrow some money twice in my life. In my whole life, I had to borrow twice. నా జీవితం అంతట్లో 2 సార్లు నేను అప్పు తీసుకున్నాను. Because that day the bank was a holiday, I could not withdraw money. There was no ATM on those days, and there was no ATM card or ATM kiosk were not available in those days. ఆ దినములో ఏటీఎంలు లేవు, ఏటీఎం మిషన్లు గాని ఏటీఎం కార్డులు గాని లేవు. బ్యాంకు సెలవు ఉండడం బట్టి ఒక దిన ముందు నేను ధనం తీసుకోవాల్సి వచ్చింది. But the next day when the bank was opened, I withdrawn and I given back that money. So there is nothing wrong in borrowing in an emergency, but give it back and do not remain in debt. మరుసటి రోజు బ్యాంక్ తెరవబడింది. నేను డబ్బులు తీసుకుని వెంటనే ఇచ్చేసాను. అత్యవసరంలో డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదు, కానీ మీరు అప్పులో రుణస్థుల కింద మిగిలిపోవద్దు. We are not allowed by the word of God to remain in debt, beloved brothers and sisters. దేవుని వాక్యము మనం రుణస్థులుగా ఉండటానికి ఒప్పుకోదు ప్రియ సహోదరుడా సహోదరి. This doesn't mean that you should not take a loan to buy a car or to build a house or anything like that. అంటే దాని అర్థం కారు కొనుక్కోవడానికో ఇల్లు కట్టుకోవడానికో మీరు లోన్ తీసుకోకూడదని కాదు. Because if you don't give back the money, then they will come and take up your house or take over your car. ఎందుకంటే మీరు అలా లోన్ తీసుకుని లోన్ కట్టలేకపోతే వాళ్ళు వచ్చి మీ కారునో మీ ఇంటినో తీసుకుని వెళ్ళిపోతారు. Has the Holy Spirit convicted you about the taxes which you have cheated? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైనా మీరు మోసం చేసిన ట్యాక్స్ విషయంలో మీరు మోసం చేసిన విషయాలు గుర్తు చేశారా? We talked about it last week. మనం గత వారం దాని గురించి మాట్లాడుకున్నాం. Yeah, how many people try to cheat the government regarding the taxes. ట్యాక్స్ల విషయంలో ప్రభుత్వాలని ఎంతమంది ఎలా మోసం చేస్తూ ఉంటారు అనే విషయం. This doesn't mean that you should not have some investments to save taxes. That is permitted by the government. మీరు ట్యాక్స్ని సేవ్ చేసుకోవడానికి అంటే ట్యాక్స్లు తగ్గించుకోవడానికి మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టొచ్చు. అది ప్రభుత్వం ద్వారా అనుమతించబడింది. అది there is nothing wrong in that. అందులో తప్పులేదు. But on the other hand, if you are cheating, if you are avoiding, కానీ ఇంకో రకంగా చూసుకుంటే మీరు మోసం చేస్తున్నట్లయితే, కట్టకుండా అలాగా తప్పిస్తున్నట్లయితే, instead of doing transactions through the bank, you through hard cash. నువ్వు బ్యాంకుల ద్వారా ఆ యొక్క క్రయ విక్రయాలు చేయకుండా ధనమునిస్తూ ఉంటే, I'm talking about big sums, some lakhs. నేను ఎక్కువ మొత్తం గురించి మాట్లాడతాను, లక్షల్లో జరిగే దాని గురించి. When you fight for money, does the Holy Spirit speak to you? నువ్వు ధనం గురించి పోరాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నారా? When you are stingy, does the Holy Spirit speak to you? నువ్వు ఖర్చు పెట్టకుండా అలా పిసినారు కింద ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నారా? Maybe the auto rickshaw man is asking for another 20 rupees or 10 rupees more. ఆటో ఆయన ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ అడుగుతున్నాడేమో. Let us say that you have fought and then he says, okay, I don't want, and then you come off and he also goes, or you pay the 10 rupees reluctantly and then you lose the peace. నువ్వు అయితే పోరాటం దెబ్బలాడడం లేకపోతే వాదనలు పెట్టుకుని నువ్వు కట్టకుండా వచ్చేయడం, ఆయన వెళ్ళిపోవడం, లేకపోతే ఇష్టం లేకుండానే డబ్బులు ఇచ్చి నీ మనశ్శాంతిని పోగొట్టుకోవడం జరిగింది అనుకోండి. Dear brothers and sisters, shall we grow up?
ప్రియ సహోదర సహోదరి, మనం ఎదిగే వారి కింద ఉందామా? Shall we grow up? మనం ఎదుగుతున్న వారి కింద ఉందామా? When you want to give some balance to somebody, ఎవరికన్నా మనం డబ్బులు తిరిగి ఇవ్వాలనుకోండి, చిల్లర ఇవ్వాల్సిన విషయంలో. maybe he's a poor man. Okay, the bill is only 80 rupees. అది బిల్లు 80 రూపాయలే అయింది. ఆయన బీదవాడు అనుకుందాం. And you give 100 rupees to him. నువ్వు ఆయనకు 100 రూపాయలు ఇచ్చావనుకో. You know that he's not a big merchant, or he's a very, very poor man. ఆయన చాలా చాలా బీదవాడు, ఆయన పెద్ద వర్తకుడు కాదని నీకు తెలుసు. Then not to fight for that 20 rupees. Give me that. Give me that. No. 20 రూపాయలు ఇచ్చాయి అని చెప్పేసి దానికి మనం పోరాడే వరకు ఉండకూడదు. As the Lord has made you more tender, dear brothers, and less attached to money. దేవుడు మిమ్మల్ని ఇంకా మృదువైన వారి కింద చేశారా? ధనముకు ఇంకా అంటకట్టబడకుండా ఉన్నారా? Recently somebody asked me, ఇటీవల నేను ఒకళ్ళు అడిగారు, whatever, he sent to the shop to buy something. He sent by his manager to buy something for his office. మేనేజర్ గారు ఆ వ్యక్తిని ఆఫీస్ కి ఏదో కొనుగోలు చేయాలని ఆయన షాప్ కు పంపించారు ఒక వ్యక్తిని. And then when he goes to the shop to buy that thing, ఆ షాప్ కి వెళ్ళి ఆ పలానా కొనడానికి వెళ్ళినప్పుడు the second shopkeeper says, no, I will give you a bill for 50 rupees, but actually you have to pay me only 30 rupees. ఆ రెండవ షాప్ అతను ఏమంటాడంటే, నేను 50 రూపాయలకి బిల్ ఇస్తాను, మీరు నాకు 30 రూపాయలు ఇస్తే సరిపోద్ది అని చెప్పాడు. And you can keep that 20 rupees with you. అప్పుడు 20 రూపాయలు నీ దగ్గర పెట్టుకోవచ్చు. And then brother was asking me whether, brother, can I do like that? అప్పుడు ఆ సహోదరుడు నన్ను అడుగుతున్నారు, సహోదరుడా నేను ఎలా చేయొచ్చా? I said, you have to be honest. If you want to be a disciple of the Lord, you have to be honest. అప్పుడు నేను దేవుని శిష్యుడిగా ఉండాలనుకుంటే నువ్వు యథార్థంగా ఉండాలని చెప్పాను నేను. If you have paid only 30 rupees, then say to your office that I paid only 30 rupees, not 50 rupees. నువ్వు 30 రూపాయలే కడితే మీ ఆఫీసులో 30 రూపాయలే కట్టాను, 50 కాదని చెప్పాలి. Let the Holy Spirit, let the fear of God permeate in all these areas, beloved brothers and sisters. పరిశుద్ధాత్ముడు ఈ అంశాలన్నిటిలో కూడా మీలో క్రియ చేయడానికి అనుమతించండి. Thirdly, I just want to say with the people also. మూడోదిగా మనుషుల విషయంలో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. I mentioned about the work, I mentioned about money, and now thirdly about interacting with people. నేను పని చేసే విషయంలో మాట్లాడాను, ధన విషయంతో మాట్లాడాను, ఇప్పుడు ఇతరుల మనుషులతో మాట్లాడే విషయంలో నేను మాట్లాడుతున్నాను. Have you forgiven everybody? నువ్వు అందరినీ క్షమించావా? Something which we have mentioned many times. మనం చాలా సార్లు దీని గురించి మాట్లాడుకున్నాం. And you still have a grudge and the Holy Spirit doesn't speak to you about that. ఇంకా నీ హృదయంలో కష్టం ఉండి పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడట్లేదా? The Holy Spirit doesn't convict you about that, beloved brother, beloved sister. పరిశుద్ధాత్ముడు దాని విషయమై నిన్ను ఒప్పించట్లేదా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? Somebody and you had to give a stirring message about forgiving others, to forgive another person. మరలా ఇంకో వ్యక్తిని నువ్వు క్షమించడానికి ఇంకొక పెద్ద వాక్యము నీకు బోధించాలా? Somebody once, a young man came to me and asked me, brother, is there anything wrong in marrying an unbeliever? ఒక యవనస్తుడు వచ్చి అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవడం లేనా తప్పుందా అని నన్ను అడిగాడు. The Holy Spirit is not speaking to you, beloved brother, beloved sister. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడట్లేదు ప్రియ సహోదరుడా, సహోదరి. You are behaving like a child. You are not growing up, boy. నువ్వు ఇంకా చింట బిడ్డ కింద ఉన్నావు. నువ్వు బాలుడిలాగా ఎదగట్లేదు. Can a believer marry an unbeliever? Sorry. Can a believer marry an unbeliever? నువ్వు అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడం గురించి నమ్మగలమా అలాగా మనం? The word of God is very clear. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. The saddest part is the Holy Spirit is not speaking to you. ఆ విచారకరమైన విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడట్లేదు. The Holy Spirit is not speaking to you. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడట్లేదు. You are remaining as a child. నువ్వు ఇంకా చంటి బిడ్డ కింద ఉండిపోతున్నావు. You lusted a woman and then the Holy Spirit doesn't convict you. నీ కళ్ళతో ఏదో స్త్రీని చూసి మోహిస్తావు, కానీ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించట్లేదు. Consider one more example. ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. Maybe that your bosses or your elders or your parents are imperfect.
మీ పై అధికారో లేకపోతే మీ తల్లిదండ్రులో లేకపోతే సంఘంలో పెద్దలో వాళ్ళు పరిపూర్ణులు కాదు. You will not find any perfect parents anywhere. పరిపూర్ణులైన కరెక్ట్ గా ఉండే పేరెంట్స్ ని తల్లిదండ్రులను ఎక్కడా మనం కనుగొనలేం. I'm a failed parent. నేను తప్పిపోయిన తండ్రిని. I'm not a perfect parent. నేను పరిపూర్ణుడు కాదు. But be an honest parent. కానీ యథార్థమైన తల్లిదండ్రుల కింద ఉందాం. Be a humble parent. మనం దీనులైన తల్లిదండ్రుల కింద ఉందాం. You can't be perfect parents. మనం పరిపూర్ణులైన పేరెంట్స్ కింద తల్లిదండ్రుల కింద ఉండలేం. I'm not a perfect elder. నేను పరిపూర్ణుడైన సంఘ పెద్దను కాదు. So nobody can be a perfect authority anywhere. ఎక్కడ కూడా పరిపూర్ణులైన అధికారం గలవారి కింద ఎవరు ఉండరు. I had not been a perfect boss when I was a boss. నేను బాస్ కింద ఉన్నప్పుడు నేను పర్ఫెక్ట్ బాస్ కింద అంటే అన్ని కరెక్ట్ గా చేసే బాస్ కింద లేను. Dear brothers and sisters, but are we willing to be humble and honest? కానీ ప్రియ సహోదర సహోదరి, మనం దీనులుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? యథార్థంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామా? And then when God gives us imperfect authorities over us, దేవుడు మన మీద అపరిపూర్ణులుగా ఉన్న వారిని అధికారులుగా చేసినప్పుడు, those of you children who are listening to me, don't point out anything against your parents. చిన్నపిల్లలు ఇప్పుడు నా మాట వింటున్న మీరు మీ యొక్క తల్లిదండ్రుల్ని మీరు అలాగ గుచ్చి చెప్పకండి, మీరు అలా చేశారు ఇలా చేశారు. And dear sisters, and don't point out mistakes in your husband, saying that, oh, my husband is an ununderstanding person, he's like that, he's like this. No. ప్రియ సహోదరి, మీ భర్తల్లో మీరు లోపములు చూపించి అర్థం చేసుకోడు, నా భర్త అలా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పొద్దు. The Holy Spirit will lead you into all truth, dear sisters. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు ప్రియ సహోదరి. He will lead you into all truth, and he will teach you to fear God more and more and more. ఆయన సర్వసత్యములోకి నడిపించి దేవుని ఇంకనూ అధికంగా భయపడేటట్లుగా ఆయన మిమ్మల్ని చేస్తాడు. And be filled and be guided by the Holy Spirit. Lord, if you were there, Lord, how you would have handled, Lord. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన చేత నడిపించబడండి. మీరు అడగండి, ప్రభువా నీవే ఉంటే ఎలా చేసి ఉంటావు ప్రభువా? How you would have spoken, Lord. నువ్వు ఎలా మాట్లాడి ఉండేవాడు ప్రభువా? And then, or how you want to correct your wife, for example. మీ భార్యని మీరు సరిదిద్దాలనుకుంటున్నారు ఉదాహరణకి. Or you want to correct your husband. లేకపోతే మీ భర్తను మీరు సరి చేయాలనుకుంటున్నారు. Or you want to correct your children. లేకపోతే మీ పిల్లల్ని సరి చేయాలనుకుంటున్నారు. Or how you would be speaking. ప్రభువా నీవైతే ఎలా మాట్లాడతావు ప్రభువా? Have the Holy Spirit. పరిశుద్ధాత్మను కలిగి ఉండండి. And then the Lord will teach you the way of the fear of God. అప్పుడు దేవునికి భయపడే మార్గమును దేవుడు నీకు బోధిస్తాడు. And then when you take up the cross, then you will be able to eat that fruit and you'll become wise in the coming days. నువ్వు సిలువను ఎత్తుకున్నప్పుడు ఆ యొక్క జీవవృక్ష ఫలమును తింటావు, రానున్న దినముల్లో జ్ఞానము కలిగిన వాడుగా ఉంటావు. Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Father, we thank you for the word. ప్రభువా నీవు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు. Help us, Lord, మాకు సహాయం చేయండి ప్రభువా. Lord, always to have that tree of life. ఎల్లప్పుడూ ఆ యొక్క జీవవృక్ష ఫలము తినడానికి, not by the tree of knowledge. మంచి చెడులు జ్ఞానమునిచ్చే వృక్ష ఫలము కాదు. Lord, tree of life, when we have life, we will automatically get attracted and repelled at the same time. ఆ యొక్క జీవవృక్ష ఫలము గనుక మాలో ఉంటే మేము అదే సమయంలో ఆకర్షింపబడతాం, అదే సమయంలో వికర్షింపబడతాము కూడా. Dear Lord, help us, Lord. Allow the cross to fall on us. ప్రియ ప్రభువా సిలువ మా మీద పడడానికి అనుమతించే వరకు మాకు సహాయం చేయండి. Help us, Lord, to overcome. ప్రభువా జయించే వరకు మమ్మల్ని చేయండి. Then we can eat that fruit. అప్పుడు మేము ఆ జీవవృక్ష ఫలమును తినగలము. Father, have mercy on us. ప్రభువా మా మీద మీ కనికరమును Have చూపించండి. mercy on me. నా మీద నీ కనికరమును చూపించండి. Mercy on my brothers and sisters. నా సహోదరుల మీద సహోదరుల మీద కూడా మా కనికరమును చూపించండి. Thank you, Father. వందనాలు తండ్రి. In the name of Jesus alone we pray. యేసు నామములో మాత్రం ప్రార్థన చేస్తున్నాం. Amen.